రేపటితో పశ్చిమ బెంగాల్ ఎన్నికల పర్వం ముగియనుంది. చివరిదైన రెండో దశలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ కీలక నేత సువేందు అధికారి లాంటి నేతలంతా రెండో విడతలోనే అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్ కు చేరుకుంది. బుధవారం చివరిదైన రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా తొలి విడతలో 152 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించారు. రెండో విడతలో మిగిలిన 142 స్థానాలకు 29న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. రెండవ దశలో పోలింగ్ జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలు కోల్కతా నార్త్, కోల్కతా సౌత్, హౌరా, నాదియా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హుబ్లీ, పూర్వ బర్ధమాన్ల జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. 7 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గాల్లో సుమారు 3.21 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడత బరిలో 1448 మంది అభ్యర్థులుండగా 41,001 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య కేంద్రీకృతమైంది. రెండవ దశలో పోటీ పడుతున్న కీలక అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఉన్నారు. భవానీనగర్ నియోజకవర్గంలో ఆమెపై శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారిని బీజేపీ పోటీకి నిలిపింది. రెండవ దశలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న స్థానం నందిగ్రామ్, భాత్పాడా, రాణాఘాట్, ఉత్తర కోల్కతా, దక్షిణ కోల్కతా, రాజ్బెహరీ, జాదవ్పూర్, బాలీగంజ్లు రెండో దశలో పోలింగ్ జరగనున్న కీలక నియోజకవర్గాలు. బుధవారం బెంగాల్లో రెండో విడత పోలింగ్ జరుగుతుండగా దాదాపు 13 లక్షల ఎస్ఐఆర్ అప్పీల్స్ పెండింగ్లో ఉన్నాయి. 12.9 లక్షలకు పైగా అప్పీల్స్ రాగా అందులో కేవలం 1468 మాత్రమే పరిష్కారమైనట్టుగా తెలుస్తోంది. 6 అప్లికేషన్స్ తిరస్కరించారు. దీంతో పెండింగ్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది. దక్షిణ కోల్కతాలోని జోకా ఏరియాలో ఏర్పాటు చేసిన ఆఫీస్ వద్ద పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. వాళ్ళంతా తమ ఎస్ఐఆర్ అప్పీల్ను క్లియర్ చేసుకునేందుకు నిలుచున్నారు. 19 అప్పీలేట్ ట్రిబ్యునల్స్ పనిచేస్తున్నప్పటికీ ఫిర్యాదుల పరిష్కారం నత్తనడకన సాగుతోంది.